హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. నిన్న మనము దాదాపు ఒక 10-15 లక్షల దాకా ఎలా వచ్చిందనేది మన మిగతా రోడ్స్లో మాట్లాడుకున్నాం. కాకపోతే ఫస్ట్ విజయవాడ హైవేలో కొద్దిగా మార్కెట్ బాగా జరిగిందండి. ఎప్పుడైతే 2002 నుంచి హైటెక్ సిటీ అండ్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ జరిగిందో ఒక్కసారిగా మార్కెట్ అంతా బెంగళూరు హైవే మీద పడిందండి. ఫస్ట్ మనకు తెలిసినంత వరకు శంషాబాద్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యి నెమ్మదిగా పెద్ద షాపూర్, పాల్మాకుల, తిమ్మాపూర్, కొత్తూరు ఇక్కడ దాకా మార్కెట్ బాగా ఫాస్ట్గా మూవ్ అయిందండి. అప్పట్లో గజం ఎంత ఉండేదో మీకు తెలిసిందే లేదో నాకు తెలియదు కానివ్వండి. అప్పుడులో నేను మార్కెటింగ్ చేసేటప్పుడు 300 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. అప్పుడు గవర్నమెంట్ వాల్యూనే 50 రూపాయలు. తర్వాత ల్యాండ్ విషయానికి వస్తే ఎకరా వచ్చి 35,000 ఉన్నిందండి కొత్తూరులో. 2000-2002 మధ్యలో 35,000 ఎకరా అంటే మీరు నమ్మలేని నిజం ఇది. కాకపోతే నేను చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అయితే ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైతే శంషాబాద్ నుంచి మనకి కొత్తూరు మధ్యలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందో 2009 వరకు చాలా స్పీడ్గా జరిగిందండి మార్కెట్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఇక్కడ జరగడం స్టార్ట్ అయ్యింది. శంషాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తొండుపల్లి, పెద్ద షాపూర్, పాల్మాకుల, తిమ్మాపూర్, కొత్తూరు ఇక్కడ దాకా మార్కెట్ విపరీతంగా స్ప్రెడ్ అయిందండి. అప్పటికి కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా చేయడం జరిగింది. పోను తర్వాత ఎప్పుడైతే మనకి డిటిసిపి సెక్టార్ వచ్చిందో, మీన్స్ డిటిసిపి ఆథరైజేషన్ వచ్చిందో, అక్కడి నుంచి నాకు తెలిసి 2003-04 నుంచి డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఆథరైజేషన్ మస్ట్ ఫర్ ఎనీ లేఅవుట్ అనేది ఒక స్టార్ట్ అయిందండి. అప్పుల్లో కూడా పంచాయతీ లేఅవుట్స్ చేసుకున్నారు మరియు డిటిసిపి తీసుకున్న వాళ్ళు డిటిసిపి తీసుకున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంది డిటిసిపి వల్ల అని కూడా మనకు డౌట్ రావచ్చు. కాకపోతే డిటిసిపి వల్ల ఏమైందంటే గవర్నమెంట్ అప్రూవల్ ఎప్పుడైతే ఉందో బ్యాంక్స్ ప్లాట్కి కూడా లోన్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇదే క్రమంలో మార్కెట్ నడుస్తున్న టైంలో ఒక్కసారిగా 111 జీవో పడగ విప్పిందండి. మార్కెట్ ఒక్కసారిగా స్లో డౌన్ అయింది. 111 జీవో అనేది ఆల్రెడీ 96లోనే జీవో పాస్ అయినా లేఅవుట్స్ మీద ఇంప్లిమెంటేషన్ అయ్యేదానికి దాదాపు 2009-10 టైంలో ఒక్కసారిగా లేఅవుట్స్ పడడం జరిగింది. అయితే దీనివల్ల చాలామంది కస్టమర్స్ ఏమవుతుందో అనే ఒక చిన్న భయంతో అక్కడి నుంచి కొద్దిగా మార్కెట్ కూడా స్లో అయిందండి. సైమల్టేనియస్గా అప్పుడే మనకు జరుగుతున్న ఒక తెలంగాణ ఉద్యమము మరియు ఈ యొక్క అనౌన్స్మెంటు కొద్దిగా ఇన్వెస్టర్లకి భయాందోళన కలిగించింది. మరిన్ని విషయాలు నా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న హాట్ టాపిక్తో వస్తున్నానండి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మీకు వీక్లీ వన్స్ ఒక హాట్ టాపిక్ ఇస్తాను. థ్యాంక్ యూ. గుడ్ డే.